ఇక నేరెళ్ళ ఘటనకు సంబంధించి సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి నేరెళ్ళ ఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి ఘటన. తర్వాత ఇక్కడ బాధితులను మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా కొస్తే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హింసించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ తర్వాత గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది ప్రభుత్వంలో పెద్ద మొనగాళ్ళు అనుకుని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు మొత్తం కూడా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు మొత్తం కూడా బలైపోయినరు అక్కడ నేరెళ్ళలో ఉన్నటువంటి బాధితులు. ఈ నేరెళ్ళ దళితులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఇద్దరు నేరగాళ్ళను అంటే ప్రత్యేకంగా ప్రధానంగా అవి ఇద్దరు అంట. ఇందులో ఒక ఎస్పీ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడా? ఒక ఎస్పీ ఒక ఎస్ఐ. ఎవరు వాళ్ళు? ఎస్ఐ రవీందర్, ఎస్పీ విశ్వజిత్ కంపాటి అయిపోయి ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు సిఐడి సూపరింటెండెంట్ గానే ఉన్నాడు. ఏం చేసిన వీళ్ళు మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా మా జీవితాలు సర్వనాశనం కావడానికి ఈ 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల నుంచి కాలికి బట్టగట్టకుండా రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి ఇక మా కష్టం పగను కూడా రావద్దన్న. మేము చేసిన తప్పేంది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటన మీద ఆ ప్రభుత్వం అప్పుడు న్యాయం చేయకపోగా ఏం జరిగింది అప్పుడు అప్పుడు మిడ్మాన నుంచి ఇసుక తీసుకుపోతున్న తరుణంలో నేరెళ్ళ గ్రామానికి సంబంధించిన ఎరకల భూమి ఇసుకల అరుగుద్ది చనిపోయిండు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇసుకల అరని కలబెట్టారు. అంతటితో ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయిన కూడా ఆవేశంలో వాళ్ళు తగలబెట్టి అయిపోయింది. దాని నెక్స్ట్ డే అంటే 2వ తారీఖు నాడు జూలై 2వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే జూలై 4వ తారీఖు నాడు సంబంధం లేని మమ్మల్ని ఇప్పుడు ఈ నేరేళ్ల సంఘటన 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నామో సమ్మతం లేని నేను ఒక్కని ఆ మమ్మల్ని 4వ తారీఖు నాడు తీసుకుపోయి దాదాపు ఒక 6 రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఏమేం చేసిండ్రు అన్న మన లోపలికి పోగానే వాళ్ళ థర్డ్ డిగ్రీ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని రెడీ పెడతారు. వీళ్ళిద్దరు వీడేవాడు ఎస్ఐ రవీందర్ వీడే ఇప్పుడు సిఐ ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళిద్దరికి ప్రమోషన్లు వచ్చినాయి. అప్పుడు ఇట్లా మీ మీద దాడి చేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్లు వచ్చినాయి అన్న. ఈ వీడు ఎస్ఐ రవీందర్ ఎస్పీ విశ్వజిత్ కంపాటి అయిపోయారు. మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత మమ్మల్ని పట్టుకపోతాము వీళ్ళని కంపల్సరీ ఇలా పనిచేయాలని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు పోలీసులు మొత్తము. ఆ రోజు రాత్రి అక్కడ ఇసుక దందని ఆపొద్దు అని చెప్పేసి అడ్డుకోవద్దనే ఉద్దేశం. మంచి వస్తున్నాయా? అంతే కదా వీనికి ఏమవసరం అన్నా, విశ్వజిత్ కంపాటి గానికి ఏమవసరం, వీనికి ఏమవసరం అన్నా. ఆ రోజు నైట్ తీసుకుపోయారన్న థర్డ్ డిగ్రీ అంటే ఇట్లా ఒక పెద్ద హాల్ ఉంటది అన్న. పెద్ద హాల్లో ఒక దగ్గర చేతులు ఇట్లా కిటికి పెట్టడం, ఒకటి ముద్దులుంటాయి తాటి ముద్దులుంటాయి కాళ్ళకు పెట్టడం, రబ్బర్ పట్టీలు వేయడం, రాకెట్ పెట్టడం, బీర్ సీసాలు పెట్టడం, అంగానికి కరెంట్ షాక్ పెట్టడం. థర్డ్ డిగ్రీ అంటే సినిమాలలో పాతకాలంలో ఓసే రామలమ్మ సినిమా అట్లాంటి పాత సినిమాలలో నేను టీవీలో చూసిన. నేను ఒక పోలీస్ అయిదామని 2011 నుంచి నేను ప్రిపేర్ అవుతూ వచ్చిన. నా బ్యాచ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం కలిసి చదువుకున్న 8 మందిలా 7 పోలీసులే. నేను పోలీస్ అయి సమాజానికి సేవ చేద్దామని ఎంతో ఆశపడ్డానా. కానీ పోలీసులతో ఇంత నరకయాత్ర అనుభవిస్తా, థర్డ్ డిగ్రీ నా మీదే జరుగుతుంది, నేనే అనుభవిస్తాను నా కళలో కూడా అనుకోలే. నా పైన ఎప్పుడైతే దాడి జరిగిందో పోలీస్ వ్యవస్థ పైన నాకు నమ్మకం పోయింది. నమ్మకం పోయిందంటే మెయిన్ కారణం కూడా 2017 ఇష్యూ జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలే. ఈ డీజీపీని తెలంగాణ డీజీపీని దాదాపు నేను ఒక 2-3 సార్లు కలిసిన, మా కుటుంబ సభ్యులు ఇష్యూ అయినాక పోయి కలిసిరు. కనీసం ఇంతవరకు కూడా FIR మనము ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇస్తే అది రిజిస్టర్ చేయాలన్న తప్ప నువ్వు తర్వాత ఎంక్వైరీ లేదు. కనీసం మేము ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇంతవరకు 2026 వస్తుంది, ఇంతవరకు కూడా ఫిర్యాదు చేయాలన్న. ఆ రోజు మమ్మల్ని 2017 జూలైలో జరిగింది. 2017 జూలైలో జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎస్ఐ రవీందర్ అంటాడు పైనకు తీసుకుపోయి అన్న అది ఎట్లా కొట్టారంటే ఒక్క లబ్బరి పట్టతో కొడితే మన చర్మం మళ్ళీ చచ్చిపోతామన్నా. ఇక 2వ దెబ్బకు మనకు స్పృహ ఉండదు. ఆ మొత్తం కొట్టుడు అన్ని వెనక వలిగిపోయి మొత్తం గోడలకు రక్తం చింది నరకయాతన అనుభవించినామన్నా. కాళ్ళకు పట్టీలు వేయడం, మొద్దులేస్తారన్న, కాళ్ళకు లబ్బరి పట్టీలేసి మొద్దులేసి ఈ చేతులు వెనక దొరకబట్టి ఇట్లా పండ పెడతారు. ఏమో అన్న మరి మేమేం తెప్పి చేసినాం అనేది ప్రభుత్వం చెప్పాలి కదన్న, గత ప్రభుత్వం చెప్పాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలు ఉండే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కండిషన్ బెయిల్ మీద కరీంనగర్ నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న బట్టి విక్రమార్క గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, శ్రీధర్ బాబు గారు గాని, బండి సంజయ్ బీజేపీ నుంచి బండి సంజయ్ గాని వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చిర్రు. రాజకీయంగా ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఇప్పుడు బండి సంజయ్ నేరేళ్ల కేసు జరిగినప్పుడు ఒక కార్పొరేటర్ అన్న, మామూలు కార్పొరేటర్, ఇలా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాడు. ఇదే బండి సంజయ్ నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చిండు అన్న. ఈ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తీసుకొస్తే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ అన్న. మొన్న బండి సంజయ్ అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదని అడిగినందుకు వీళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారన్న. ఆ రోజు
ఎస్సీ కమిషన్ రాములు వచ్చి మా నేరలో ప్రజాకోర్టు పెట్టినప్పుడు విశ్వజిత్ కంపాటి పైన, ఎస్ఐ రవీందర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు పని చేసుకోలేని బతకలేరు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి, 3 ఎకరాల జాగి ఇవ్వాలి, ఇండ్లు కట్టియాలి, ఆర్థిక సాయం చేయాలని చెప్పిన రిపోర్ట్ లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎస్సీ కమిషన్ రిపోర్టు ఇందులో ఎక్కడ కూడా విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పేరు గాని, ఎస్ఐ రవీందర్ పేరు గాని, మిగతా పోలీస్ సిబ్బంది పేరు గాని, కనీసం మా బాధితుల పక్షాన ఈ మాకు అండగా ఉన్నామని చెప్పేసి నేషనల్ ఎస్సీ కమిషన్, మాకు అండగా ఉండాల్సిన కమిషన్ ఎక్కడ కూడా ఇలా పేరు మెన్షన్ చేయాలి. మరి ఈ వ్యవస్థలు ఎవరి కోసం అన్నా, ఎవరి కోసం పనిచేయాలన్నా? ఆ రోజు బండి సంజయ్ గారు నేరల్ ఇష్యూ అయినప్పుడు మా దగ్గరకు వచ్చిర్రు. నేను అదే చెప్తున్నా, బండి సంజయ్ వచ్చిండు, పొన్నం ప్రభాకరన్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చారు, అన్ని పార్టీల నాయకులు వచ్చిర్రు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళు వాడుకున్నారు తప్ప బాధితుల పక్షాన మరి న్యాయం చేద్దామని ఏ రకం కూడా వేయలే. బండి సంజయ్ అన్న నేరల్ ఇష్యూ టేకప్ చేసిన తర్వాత నేనున్నా, మీకు అండగా ఉంటాను, నువ్వు నా తమ్మునివి, నువ్వు అన్నావు బండి సంజయ్ లేకపోతే హరీష్ లేడు, హరీష్ లేకపోతే బండి సంజయ్ లేడు అని చెప్పేసి నన్ను ఆయన ప్రచారం కోసము, ఆయన లబ్ధి కోసము, ఆయన ప్రచారం కోసము బాధితులలో ఎవరు తిరగకుండా నన్ను దింపుకుంటాడన్న. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆయన ఎంపీగా 2 సార్లు గెలిచేదాకా నన్ను దింపుకున్నాడన్న. ప్రతి స్టేజ్ ఎక్కించిండు. అమిత్ షా వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కించిండు. అమిత్ షా తోటి కూడా నేరల్ ఇష్యూ మాట్లాడిచ్చిండు. మరి కేంద్రంలో కేంద్ర మంత్రి, కేంద్ర హోం సహాయక మంత్రి ఇప్పుడైనా, మరి ఆయనకు అధికారం ఉంటుంది కదా, నువ్వే కదా నిలబడి కొట్లాడింది, నువ్వే కదా మమ్మల్ని ఎంబడేసుకొని తిరిగింది, నువ్వే కదా మాకు న్యాయం చేస్తాను ఇచ్చింది. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నావు? నేను అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదైనా అడిగితే నన్ను బదనం చేసే ప్రయత్నం చేసి, నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నన్ను బదనం చేసే ప్రయత్నం చేసిందన్న. ఇక ఆయనకు తెలవాలి, ఆయనకే తెలవాలి. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదైనా అడిగితే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వట్టిదే, దాంతో ఏం పని కాదు, అదేమైతే దాంతో ఏం కాదు, నేను ఎన్నో కొట్లాడినా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైతే అన్నప్పుడు మరి అదే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ నేరలకు ఎందుకు రావాలి? దానికి న్యాయం చేసే స్తోమత ఎస్సీ కమిషన్ లేనప్పుడు నేరలకు బండి సంజయ్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు తీసుకురావాలి? మా జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుకోవాలి? 8 మంది ఇట్లలో 6 ఉన్నామన్న, 6 అంగొట్లు ఆడుతున్నాము. మరి 6 ఇట్లా 4 దళితులం ఉన్నాము, దళితులం ఉన్నాము. మరి ఇప్పుడు ఎస్సీ కమిషన్ మాకు పనిచేయాలి కానీ మరి ఎందుకు పనిచేస్తలేదు అని బండి సంజయ్ అని అడిగితే జవాబు లేదు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు, న్యాయం చేస్తాను మాట ఇచ్చిండు. ఆయనకు ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతా బీజేపీ నాంపల్లి పార్టీ ఆఫీసులకి నేరల్ నుంచి నన్ను తీసుకుపోయి డాక్టర్ లక్ష్మణ్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన ముందు తీసుకుపోయి నన్ను చైర్లో కూర్చోబెట్టి నాకు టికెట్ ఇవ్వకపోతే అల్లరి గొడవ కూడా వేస్తా, నేరల బాధితులను కాపాడేది నేను తీసుకొచ్చింది అని చెప్పేసి అప్పటి నుంచి మొదలు పెట్టిన రాజకీయము ఇప్పటి వరకు ఆయన జీవితంలో మార్పులు వచ్చినాయి కానీ మా జీవితాలలో మాత్రం ఎక్కడ మార్పు రాలేదన్న. మా జీవితాలలో ఎక్కడ మార్పు రాలే, మా జీవితాలు ఎక్కడ మారలే అన్న. ఎక్కడ కలిసే అవకాశం ఏదైనా మేము నేరల్ మా మొగ్గలు కనబడుతుంటే మొగ్గ మరేసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ఆయన న్యాయం చేసే స్థావం ఉంది కదా. నేను హైదరాబాద్ మన ఢిల్లీలో డిప్యూటీ ఐపీఎస్ అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రధానంగా అప్పుడు నాకు స్థానికంగా అక్కడ కేటీఆర్ ఉన్నాడు. కాకపోతే కలవకుంట్ల కవితక్క మొన్న ఏమని చెప్తుందంటే క్లియర్ గా సంతోషరావు చేయించిందని చెప్పింది ఆమె క్లియర్. ఆమె కుటుంబ సభ్యురాలు, ఆమెకు తెలిసినంతనైతే మాకు తెలియదు అక్కడ. అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కానీ చేయించింది సంతోషరావుని క్లియర్ గా చెప్పినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, ప్రభుత్వం సుమోటంగా తీసుకొని సంతోషరావు మీద కేసు పెట్టాలి కదా. ఇదే సంతోషరావు మీద నేను తంగలపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. కనీసం మా మీద అక్రమంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అన్న ఫైల్. అదే మొత్తం 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. మేము ఏం తప్పు చేసినా పెట్టారు. కనీసం ఆ ప్రభుత్వం తీసేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము చేసే కేసీఆర్ నేరాల కేసు కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము, మీ మీద అక్రమ కేసులు ఎత్తేస్తాము, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, మీ బతుకులు బాగుపరుస్తాము, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పారన్న. ఇంతవరకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. ఆదిశీనన్న, పొన్నం ప్రభాకర్ అన్న, కేక మహేంద్రన్న కల్పించారు. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కంపల్సరీ మీకు న్యాయం చేస్తామని. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి దాదాపు 1.5 సంవత్సరం గడుస్తుందన్న. ఇప్పుడు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్న? మా ప్రధాన డిమాండ్ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వీళ్ళని పూర్తిగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇంత దారుణ మానవహారం సృష్టించడానికి ఉద్యోగం ఎట్లా ఇస్తారు, వీనికి సర్వీస్ ఎట్లా ఇస్తారు, ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఇస్తారన్నా? కనీసం 10 ఏళ్ల నుంచి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కదా అన్న. ఎంత అన్యాయం అన్న. వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వీళ్ళని కూడా మమ్మల్ని ఎట్లా జైలుకు పంపారో వీళ్ళని కూడా అట్లనే జైలుకు పంపాలి. మేము అన్ని రకాల నష్టపోయినాం కాబట్టి ప్రభుత్వం ఆ రోజు మాకు మాట ఇచ్చింది, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అన్నది, ఆర్థికంగా అన్ని రకాలుగా మాకు అండగా ఉంటా అన్నది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, బీజేపీలో ఉన్న బండి సంజయ్ కూడా చెప్తున్నా,
ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించే బాధ్యత నీది, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేసే బాధ్యత నీది, తెలంగాణ ప్రజలందరికీ సమానం చెప్పే బాధ్యత కూడా నీదే. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వాడుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఫైనల్ గా ఏం కావాలి? ప్రభుత్వం నుంచి మాకు ఫైనల్ గా కావాల్సింది వీళ్ళపైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పుడు 16 తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, ఈ అసెంబ్లీలో మా చర్చ పెట్టాల్సిందే, మాకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే. కంపల్సరీ మేము అసెంబ్లీ దగ్గరికి కూడా మేము వాళ్ళని కలవడానికి వస్తాము. కంపల్సరీ మాకు కలవాలి. మాకు ఇచ్చిన హామీ ప్రకారం, మాకు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా క్యూనిస్ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. కూర్చో. ఇది నేరేళ్ళ నిజంగా కూడా నేరేళ్ల ఘటన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మొత్తం కూడా సంచలనం సృష్టించింది. నిజంగా వాళ్ళకు కొంతమందిని సంసారాలకు పనికి రాకుండా దుర్మార్గంగా నిజంగా ఒకవేళ నీచ నికృష్టంగా వ్యవహరించారు కొంతమంది అధికారులు. అప్పుడు తర్వాత దీని వెనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఇప్పుడు మరి అదేది సంతోషరావు అని చెప్తున్నారు, కొంతమంది కేటీఆర్ అని చెప్తున్నారు, రకరకాలుగా జరుగుతామని చర్చ. ఏది ఏమైనప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గురించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిండ్రు కానీ ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలేదు. తర్వాత వాళ్ళకు ఇంకా ఎవరైతే ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఇటువంటి అరాచకాలకు పాల్పడ్డారో ఆ ఆఫీసర్ల మీద ఇప్పటి వరకు చర్యలు లేవని చెప్పేసి నేరేళ్ల బాధితులు బాధ అట్లున్నది.